సికింద్రాబాద్ లో ఇప్పుడైతే కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. సో బట్ అక్కడ స్థానికులు మాత్రం మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా అని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి, అక్కడ స్థానికులు ఏమంటున్నారు? సికింద్రాబాద్ లో అక్రమంగా నిర్మించిన భవనాలను కంటోన్మెంట్ అధికారులు కూడా నీలమట్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే రక్షణ శాఖ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూడా కంటోన్మెంట్ అధికారులు దీనికి సంబంధించిన కూల్చివేస్తున్న పరిస్థితులు చూస్తున్నారు. దీంతో అందులో నివసిస్తున్న స్థానికులు మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము 90 ఏళ్లుగా ఇక్కడ భవనాన్ని నిర్మించుకొని ఉంటున్నామని, అలాంటిది ఒక్కసారిగా అధికారులు వచ్చి భవనాన్ని నీలమట్టం చేయడం దీనికి సంబంధించి పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమకు కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం ఇవ్వకుండా పూర్తిగా తమ పైన దీనికి సంబంధించి జులుం ప్రకటిస్తున్నారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 50 ఏళ్లు ఎక్కడ సామాజిక వర్గం వారు ఇక్కడ నివసిస్తున్నామని దీనికి సంబంధించి బాధితులు కూడా చెప్తున్నారు. కావాలని కక్షపూరితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సికింద్రాబాద్ లోని రక్షణ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడము ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తే ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా మరోవైపు ఇటు కంటోన్మెంట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే భవనం కూల్చివేయడం చాలా ఉద్రిక్త వాతావరణంలో చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు కూడా భారీ బలగాలను కూడా మోహరించారు. ఎందుకంటే ఎవరైనా భవనాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రము వారిని వెంటనే అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం సిచ్యువేషన్ చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. కానీ పోలీసుల బందోబస్తు నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు. పవన్, అసలు వారికి ముందుగా నోటీసులు ఇచ్చారా? ఎందుకంటే ఇక్కడ స్థానిక మహిళ ఇందాక కూడా మాట్లాడింది, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడ స్థానికులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? మొత్తానికి చూస్తే కంటోన్మెంట్ అధికారులు ఒకవైపు వాదన చెప్తున్నారు. ఎందుకంటే తాము నోటీసులు ఇచ్చాము గతంలో కూడా అని చెప్పి దీనికి సంబంధించి కంటోన్మెంట్ అధికారులు చెప్పగా, మరోవైపు దీనికి సంబంధించి ఇక్కడ నివసించిన భవనంలో వారు మాత్రము తాము ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వాటర్ బిల్లు, కరెంటు బిల్లు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాము, అలాంటిది ఎలా కూల్చివేస్తారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం ఇవ్వాలి, కానీ కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి పూర్తిగా కూల్చివేస్తున్నారనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఇక్కడ ఎర్కల బస్తీకి సంబంధించి వారు నివసిస్తున్న నేపథ్యంలోనే ఇలా కంటోన్మెంట్ సంబంధించిన అధికారులు తమ పైన కక్షపూరితంగా ఇలా వివరించడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.